కడపలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాజకీయ విమర్శలకు వేదికగా మారాయి. కడప పట్టణంలోని భగత్ సింగ్ నగర్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఓబయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు గడిచినా సామాన్య ప్రజలకు స్వాతంత్ర ఫలాలు పూర్తి స్థాయిలో అందటం లేదని అన్నారు. దేశ సంపద మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోందని, ఒకవైపు పేదవాడు మరింత పేదవాడిగా మారుతుంటే మరోవైపు కార్పొరేట్ సంస్థలు అపర కుబేర్లుగా మారుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడంతో పాటు స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంటే చరిత్రగా మనం ఒకసారి పరిశీలిస్తే భారతదేశం అనేది వలస దేశం. వలస దేశం అని ఎందుకంటారంటే విదేశీ పాలకుల దేశంలో భారతదేశము బందీ అయినటువంటి సమయంలో 140 కోట్ల మంది జనాభా యొక్క పోరాట ఫలితంగా ఈరోజు జాతీయ జెండాను ఎగరేసుకుంటారు. అనేక మంది ఆ రోజు ప్రాణాలు అర్పించారు, చాలా మంది జీవిస్తున్నారు. మొదటిగా మనం గమనించినట్లయితే ఈరోజు దేశమంతా సంపన్నుల చేతలో బందీ అయ్యింది. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో బందీ అయినట్లు ఈరోజు సంపన్నుల చేతుల్లో బందీ అయ్యింది. ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో ఎవరే కానీ చెప్తాననేవాడి ఎవడు లక్షాధికారులు కనీసం షౌకారు కూడా షౌ అంటే మొత్తం 100 రూపాయలు కలిగినటువంటి భారతీయ మొత్తం ఈస్ట్ ఇండియా